ఉదయం ఒక సమాచారం ప్రకారం టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు ఒక సమాచారాన్ని మా ముందు ఉంచినప్పుడు వారి సహకారంతో టౌన్ 1 ఇన్స్పెక్టర్ రఘుపతి గారు వాళ్ళ టీము షేక్ ఇర్ఫాన్ అని చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి 23 ఇయర్స్ అసద్ బాబా నగర్లో ఉంటాడు, క్యాటరింగ్ వర్క్ చేస్తాడు. ఇతడు అక్కడికి గాంజా అమ్ముతున్నాడన్న సమాచారం ప్రకారం అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని దగ్గర కొంత గాంజా మనకు దొరికింది. దాంతోపాటు అతన్ని సెర్చ్ చేసినప్పుడు అతని దగ్గర ఒక చిన్న డ్యాగర్ ఒకటి దొరికింది. ఆ రెండు మనం అక్కడ పంచనామా కంప్లీట్ చేసుకున్న తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు అతని ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో ఒక స్వర్డ్, తర్వాత ఒక డ్యాగరు, తర్వాత 2 నకిల్ పంచులు, ఇవి తర్వాత కొంత గాంజా అనేది స్వాధీనం చేసుకోవడం జరిగింది. విశేషం ఏంటంటే ఈ షేక్ ఇర్ఫాన్ ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజులుగా మన బర్సాత్ ఆమీర్ అని చెప్పి ఒక రౌడీ షీటర్ ఉన్నారు, అతనితో కలిసి ఇతను ఈ నేర ప్రభుత్వంలోనికి రావడం జరిగింది. 7వ తారీఖు రోజు వీళ్ళు ఒక బర్సాత్ ఆమీర్ తర్వాత కొంతమంది వెళ్తూ ఒక ఆటో అతన్ని ఆపి అతని దగ్గర నుంచి ఒక 400 రూపాయలు కత్తితో బెదిరించి తీసుకోవడం జరిగింది. ఆ కేసులో ఇతను నిందితుడు. దాని తర్వాత మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు ఇతన్ని పట్టుకోవడానికి తిరుగుతున్నప్పుడు ఇతను మన కానిస్టేబుల్ పైన దాడి జరిపినప్పుడు దాంట్లో కూడా నిందితుడు. మొత్తం 3 కేసుల్లో నిందితుడు. ఇతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా ఇతను మరికొంతమందితో కలిసి ఈ నేరాలు పాల్పడుతున్నాడు కాబట్టి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా ఇతన్ని బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వ్యక్తులు కొంతమంది పరారులో ఉన్నారు ఈ కేసులో. వాళ్ళందరినీ కూడా 12 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్, తర్వాత సీసీఎస్ టీమ్, తర్వాత మన లోకల్ పోలీస్ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ కొంతమంది యువత పర్టికులర్లీ ఈ టౌన్ 6 అండ్ టౌన్ 5 ఏరియాలో కొంతమంది యువత ఈ ఇన్స్టాగ్రామ్ తర్వాత సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దీంట్లో వచ్చే నెగిటివ్ సమాచారాన్ని ఎక్కువగా వాళ్ళు ఒక హీరోయిజంగా తీసుకుంటూ నెగిటివ్ షేడ్లోకి వెళ్తున్నారు. అంటే ఒక కత్తి పెట్టుకొని తిరిగితే అదో ఒక హీరోయిజం అని, లేకపోతే ఒక డమ్మీ పిస్టల్ పెట్టుకొని ఒక ఫోటో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఒక హీరో అయిపోతామన్న ఒక భ్రమలో చాలామంది యువత ఈ పర్టికులర్లీ కొంత ఈ ఏరియాలో ఇది బలంగా ఉంది. మేము ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ తర్వాత ఎక్కడైతే ఫేస్బుక్లు తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా నిఘా అనేది ఏర్పాటు చేసాం. ప్రత్యేక యాప్ ద్వారా ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్లలో ఈ ఫోటోలు పెట్టుకోవడము, తర్వాత ఎవరైతే నేరస్తుల్ని ఫాలో కావడం, పర్టికులర్గా ఏం చేస్తున్నారంటే ఒక నేరస్తుడు ఉంటే అతన్ని లైక్ చేయడము, అతను లైవ్లో ఉంటే ఫాలో కావడము ఒక మాన్యా లాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే నేరస్తులకి సహకరిస్తున్నారో, వాళ్ళ సాంగత్యం ఉందో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. ఈ నెగిటివ్ పాపులరిజం నెగిటివ్ షేడ్తో పాపులర్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చెప్పాల్సింది ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏం పెడుతున్నారు, వాళ్ళ ఐడి ఏంది, వాళ్ళు ఏ పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, ఎవరి లైక్ చేస్తున్నారు అనేది వాళ్ళందరూ కూడా గమనించాలి. వాళ్ళు అట్లాంటిది ఏదైనా ఉంటే, వాళ్ళ పిల్లల మీద ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఎందుకంటే చాలా మనకు ఉండేదంతా కూడా నెగిటివ్ సోషల్ మీడియా కానీ ప్లస్ వచ్చే ఎలక్ట్రానిక్ మీడియా కానీ అంతా కూడా కొంత వచ్చే సీరియల్స్ కానీ అన్నీ కూడా సినిమాలు కూడా కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ని ఎక్కువ షేర్ చేసి చూపిస్తున్నప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా పిల్లలలో ఒక ఉద్రిక్త భావం ఉంటుంది. ఆ ఏజ్ అట్లాంటిది, వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించాలి. అట్లనే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి అప్లోడ్ చేస్తున్నారో, ఈ ట్యాగ్ చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా మా సోషల్ మీడియా టీం కూడా మానిటర్ కంటిన్యూగా చేస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో కొంతమంది మీద ఇంతకుముందు నేర చరిత్ర ఉంది. ఆ నేర చరిత్ర ఉన్న అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఎవరెవరి మీద అయితే షీట్లు లేవో రౌడీ షీట్లు ఓపెన్ చేయడం పడతాయి. ఎవరైతే ఫిట్గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ మీద ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్. వీళ్ళందరికీ సహకరించినా కూడా నేరమే. వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సహకరించి దీని మీద డబ్బులు సంపాదించినా ఏమున్నా కూడా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ విన్నపం, నిజామాబాద్ పోలీస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయదు. ఇప్పటికైనా
ప్రజలందరూ వాళ్ళు ఎవరైతే ఇట్లాంటివి ఉన్నారో ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో ఇట్లాంటి హీరోయిజం చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక, ఎటువంటి పరిస్థితి స్పేర్ చేసేది ఉండదు. అనవసరంగా వాళ్ళ జీవితాలు భవిష్యత్తులో పాడు చేసుకోవద్దు. ఒక్కసారి క్రిమినల్ కేసులు అయితే వాళ్ళ జీవితం అంతా కూడా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, తర్వాత పాస్పోర్ట్ రాదు, ఎక్కడికన్నా పని చేసుకుందామని వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి తరపున కూడా విన్నపం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తగిన సమాచారాన్ని పోలీస్కి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒక్కటి మిగతా వాళ్ళు అబ్స్కాండ్ నాందేడ్లో ఉన్నాడు, అందుకని ఒక మెసేజ్ అనేది వెళ్ళాలి, ఎవరిని స్పేర్ చేసేది లేదు. ఎందుకంటే వీళ్ళంతా పంజా అలవాటు అయిపోయి ఇట్లాంటి దాంట్లో వస్తూ ఉన్నారు. అందుకని ఒకసారి మీతో అందరికీ కూడా తెలిస్తే ఏంటంటే మెసేజ్ వెళ్ళాలి అందరికీ అన్నది ఉద్దేశంతో వెళ్తాం. కింద చెక్ చేసేవాళ్ళం, అందుకని మా స్ట్రాటజీ చేంజ్ అయింది. ఇప్పుడు పర్సనల్ చెక్కింగ్, వెహికల్స్ చెక్ చేసిన పర్సనల్ చెకింగ్, తర్వాత ఇవన్నీ కూడా సర్ప్రైజ్ హోటల్ చెకింగ్ ఉంటుంది. ఏ వ్యక్తి కూడా అనుమానాస్పదంగా ఉన్నా, ఏదన్నా కత్తి పెట్టుకొని తిరిగినా లేకపోతే ఇంకేది ఉన్నా కూడా స్పేర్ చేసేది లేదు. ఇప్పుడు ఏ చెకింగ్ ఉన్నా కూడా మా ఆర్మర్డ్ ఫోర్సెస్తో కలిపి చేస్తాం, వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా కఠినంగా తీసుకుంటాం.